హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్. విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మన ఛానల్‌లో జున్నునైతే మనం ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు. ఇదిగోండి జున్ను పాలనైతే ఒక అర లీటర్ జున్ను పాల వరకైతే నేనైతే తీసుకున్నాను. ఈ అర లీటర్ జున్ను పాలతో ఈరోజు మీకు యమ్మీగా ఉండే జున్ను, బెల్లము, పంచదార 2 కలిపి నేనైతే చూపిస్తానండి మీకు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా సగం అది, సగం ఇది వేసుకుంటే. ఇప్పుడైతే మనం అర లీటర్ పాలని మనం ఏ బౌల్‌లో అయితే మనం తయారు చేయాలనుకున్నాము జున్ను, ఆ బౌల్లోకి జున్ను పాలని అర లీటర్ తీసుకొని యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇది నార్మల్ మిల్క్. ఇది మీరు అర లీటర్ కావాలంటే అర లీటర్ యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే బాగా గట్టిగా కావాలి మాకు అనుకుంటే మీరు ఒక పావు లీటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇట్లా నేనైతే అర లీటర్ యాడ్ చేశానండి. ఈ విధంగా యాడ్ చేసుకొని దీంట్లో నేనైతే ప్యాకెట్ పాలు ఉపయోగిస్తున్నానండి. క్రీమీ మిల్క్ ఉంటాయి కదా, అవి ఉపయోగిస్తున్నాను. ఇదిగోండి అరకప్పు బెల్లం తీసుకుంటున్నాను. అరకప్పు బెల్లము, అరకప్పు పంచదార. లేదు మాకు బాగా మేము స్వీటు తక్కువ తింటామంటే పంచదారని కొంచెం తగ్గించుకోండి అరకప్పుకి. అరకప్పు అంటే 2 కలిస్తే పావు కప్పు అవుతుందండి. అంటే పావు కప్పు అవుతుంది మీకు. మన లీటర్ పాలలోకి పావు సరిపోతుందండి అసలు యాక్చువల్గా. ఇట్లా మీరు కరగనివ్వండి. బెల్లాన్ని అయితే కొంచెం కరిగే వరకు వెయిట్ చేయండి. షుగర్ అండి, ఇది కూడా అరకప్పు. లేదు మేము ఎంత తినవండి అంటే కొంచెం షుగర్ని తీసేసుకోవచ్చు. ఇట్లా షుగర్ని బెల్లాన్ని మెల్ట్ అవ్వనివ్వండి మిల్క్లో. మీరు మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి, తలకొట్టి స్పూను. అంటే మీరు ఏం చేస్తారంటే మిరియాలని బాగా పౌడర్ చేసి మెత్తగా చేయకుండా కొంచెం బరకగా తీసుకోండి. అంటే పాలల్లో మీకు మిరియాలు అనేది మిక్స్ అవ్వకూడదు అనమాట. దాని చిన్న తునకలు పైన తేలు ఉండాలి, ఆ విధంగా. ఇదిగోండి అర స్పూను ఇలాచీ పౌడర్. ఈ రెండింటిని యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ ఎక్కువైనా కూడా మంచిగా దాని ఫ్లేవర్ కొడుతూ ఉంటుందండి మీకు. అప్పుడు మీ జున్ను ఫ్లేవర్ తగ్గుతుంది. ఇప్పుడు ఇలా తిప్పేసి మొత్తాన్ని. బెల్లం అయితే మనకి కరిగిపోయిందండి. ఇదిగోండి మనకి ఇలాచీ పౌడర్ అలా తేలుతూ ఉండాలన్నమాట, ముక్కలుగా. అంతేగాని మిల్క్లో వెళ్ళిపోయి అది యాడ్ అయిపోకూడదండి, కలిసిపోకూడదు. కలిస్తే మీకు అంత టేస్ట్ రాదు మిల్క్. మీకు జీడిపప్పులు కానీ ఏమైనా బాదం పప్పులు కానీ వేసుకోవాలంటే కొంచెం వేసుకోండి. ఇంకో ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. ఆ బౌల్లో ఈ బౌల్ దించేయండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో మూత పెట్టండి బౌల్కి. అంతేనండి. ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్లో మీకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచండి, ఉడికిపోతుంది. 15 మినిట్స్ అంతేనండి, అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. సిమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అంతేనండి. చూసారా, మనకైతే 15 నిమిషాలుకి మనకి తయారైపోద్ది. మనమైతే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. పదిహేను నిమిషాలు అయిపోయిందండి. చూసారా, జున్ను రెడీ అయిపోయింది. యమ్మీగా ఉండే ట్రెడిషనల్ జున్ను రెడీ అయిపోయిందండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అప్డేట్గా అయితే మీకు వస్తుందండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. తప్పకుండా అయితే లైక్ చేయండి, స్మాల్ రిక్వెస్ట్. ఇదిగోండి ఇప్పుడైతే మనం జున్నుని ఈ విధంగా చూసారా గట్టిగానే వచ్చిందండి. చూడండి ఇప్పుడు ఇలా తీసుకోండి, ఇలా చుట్టూ కత్తి పెట్టంటే వచ్చేస్తుంది అది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి.
అదిగోండి ఎమ్మి ఎమ్మి జున్ను. ఆ బ్లాక్గా ఉన్నది ఏంటంటే కొంచెం మిరియాల పొడి కిందకు వచ్చిందండి, అంతే. చూసారు కదా. ఇప్పుడైతే మీరు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇది వేడి మీద కూడా తినొచ్చు, లేదా మీరు చల్లబడినాక కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజుల వరకు ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉండే జున్ను మీకు నచ్చినట్లయితే మీరు కూడా అయితే తయారు చేసుకోండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.